నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టీం రెడీ అయింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 25 మంత్రులకు సంబంధించినటువంటి క్యాబినెట్, ఆ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు సంబంధించినటువంటి శాఖలు కూడా పూర్తి స్థాయిలో వెలువడిన పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో శాఖల కూర్పుకు సంబంధించి మంత్రులకు ఇచ్చేటటువంటి బాధ్యతల నేపథ్యంలో కూడా తీవ్రమైనటువంటి కసరత్తు చేసిన పరిస్థితి కనపడుతుంది. దాదాపు 2 రోజుల తర్వాత కానీ దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన పరిస్థితి కనపడుతుంది. ఈ క్యాబినెట్లో చంద్రబాబు నాయుడు యొక్క పూర్తి మార్కు ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా యువనేతగా ఉన్నటువంటి లోకేష్ మార్కు కూడా ఉంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా జనసేన అధినేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కూడా ఆయన యొక్క ఖ్యాతిని తగ్గించని విధంగా డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైనటువంటి శాఖలు కూడా పవన్ కళ్యాణ్కి అప్పగించడం వంటి అంశం ఏదైతే ఉందో చాలా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో 3వ భాగస్వామిగా ఉన్నటువంటి బీజేపీ, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో, ఈ నాయకుడు ఈ సత్యకుమార్, బీజేపీకి సంబంధించినటువంటి ధర్మవరం ఎమ్మెల్యే ఉన్నటువంటి సత్యకుమార్ ఎవరైతే ఉన్నాడో ఆయన కూడా కీలకమైనటువంటి వైద్య ఆరోగ్య శాఖ వంటి కీలకమైనటువంటి సబ్జెక్టు కూడా వాళ్ళకి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 3 పార్టీలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా క్రోడీకరిస్తూ 3 పార్టీలకి, ఏ పార్టీకి కూడా ఎటువంటి అన్యాయం జరగకుండా పూర్తి స్థాయిలో అన్ని పార్టీలకి సమన్యాయం చేసే విధంగా, అదేవిధంగా శాఖల కేటాయింపు ఏదైతే ఉందో అందులో మాత్రం చాలా నిష్ణాతంగా ఆలోచించినటువంటి చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కసరత్తు అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి శాఖలు అనౌన్స్మెంట్ జరిగింది. ఈ అనౌన్స్మెంట్ తర్వాత కూడా శాఖల్లోకి సంబంధించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మంత్రులకు ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియోలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా సునిశ్చితంగాను, అదేవిధంగా చాలా కీలకమైనటువంటి బాధ్యతలు ఎవరెవరికి కావాలి, ఎటువంటి బాధ్యతలు అనే అంశానికి సంబంధించి మనం ఆలోచిస్తే కనుక చాలా కీలకమైనటువంటి శాఖలు, చాలా కీలకమైనటువంటి వ్యక్తులకు, అదేవిధంగా సీనియర్లకు, జూనియర్లకు సంబంధించి వాళ్ళందరినీ సమన్వయం చేస్తూ కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ క్యాబినెట్ నిర్మాణం అయితే సక్సెస్ఫుల్ క్యాబినెట్ గా ఉంది అనేది అయితే చెప్పుకోవచ్చు. ఎవరి దగ్గర కూడా ఎటువంటి దీనికి సంబంధించినటువంటి భేదాభిప్రాయాలు లేవు అన్నట్టు కనబడుతుంది. ఒక అంశాన్ని కనుక గమనించినట్టయితే కనుక ఎవరైతే ఉన్నారు వంగలపూడి అనిత, విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఉమ్మడి విశాఖపట్నానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వంగలపూడి అనితకు హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. గత గవర్నమెంట్లో కనుక మనం గమనించినట్టయితే ఎస్సీ మహిళకి హోమ్ మినిస్టర్ ఇవ్వడం జరుగుతుంది. అదే సాంప్రదాయాన్ని కూడా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఫాలో అయ్యారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. వంగలపూడి అనిత కూడా చాలా కీలకమైనటువంటి రోల్ పాటించినటువంటి పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా గతంలో అధికారంలో లేని సందర్భంలో కూడా అదేవిధంగా తెలుగు మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు. అదేవిధంగా చాలా పార్టీకి సంబంధించినటువంటి వాయిస్ వినిపించడంలో చాలా దిట్టగా ఉన్నారు వంగలపూడి అనిత. ఈ నేపథ్యంలోనే ఆమెకు కీలకమైనటువంటి పదవి ఇవ్వడంలో చంద్రబాబు నాయుడు అండ్ మార్క్ చాలా క్లియర్గా కనపడింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మనం గమనించినట్టయితే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి కింజరపు అచ్చెన్నాయుడు ఎవరైతే ఉన్నాడో అచ్చెన్నాయుడు కూడా చాలా కీలకంగా పనిచేశారు అధికారంలోకి తెలుగుదేశం పార్టీ రావడంలో. దీంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి ఎక్కువగా కీలకంగా ఉన్నటువంటి వ్యవసాయ రంగం, అంటే ఆంధ్రప్రదేశ్లో కనుక రైతులు కనుక మెజార్టీ రైతులందరూ కూడా వీరందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ రంగాన్ని అచ్చెన్నాయుడికి ఇవ్వడం జరుగుతుంది. ఈ అచ్చెన్నాయుడు కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. అందులో భాగంగానే ఈ వ్యవసాయ రంగాన్ని, అదేవిధంగా పాడి పరిశ్రమలని, మత్స్య పరిశ్రమలు, వీటన్నిటిని కూడా క్రోడీకరించి ముందుకు తీసుకెళ్లే అంశం అయితే ఉన్నట్టు కనబడుతుంది. అందులో భాగంగానే ఈ కీలక శాఖలన్నీ కూడా అచ్చెన్నాయుడికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా మనం గమనించినట్టయితే ఇంకా నారా లోకేష్ గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి నారా లోకేష్కి ప్రస్తుతం హెచ్ఆర్డీకి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, అదేవిధంగా ఐటీ కమ్యూనికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విద్యాశాఖ, వీటన్నిటిలో కూడా కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా నారా లోకేష్ దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఆర్టీసీ కూడా ఏదైతే ఉందో మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని కూడా గతంలో చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మఒడి లాంటి పథకం, చేయూత కానీ లేకపోతే మహిళల
మహిళలకి వారికి సహాయం అందించే కార్యక్రమం ఏదైతే ఉందో అది కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఇటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో గతంలో హామీలు ఇచ్చిన సందర్భం కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి డిఎస్సి విద్యార్థులకు సంబంధించినటువంటి డిఎస్సి ప్రకటన కావచ్చు, వీటన్నిటికి కూడా అంశాలు కూడా నారా లోకేష్కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలో భాగంగా ఉన్నాయి. అందులో భాగంగా హామీలు అమలు చేయడంలో కూడా నారా లోకేష్ కూడా చాలా కీలకంగా పనిచేస్తారు. అందులో భాగంగానే ఈ శాఖలన్నీ కూడా లోకేష్కి దగ్గర ఉన్నాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మనం ఆలోచించినట్టయితే పవన్ కళ్యాణ్కి గతంలో నారా లోకేష్ పోర్ట్ఫోలియోగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ శాఖను చాలా కీలకమైనటువంటి శాఖ. ఆ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అదేవిధంగా అందరు ఎమ్మెల్యేలతో కూడా సత్సంబంధాలు ఉన్నటువంటి శాఖ. ఆ శాఖకు సంబంధించి ప్రస్తుతం కనుక పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తీసుకున్న తర్వాత ఇది అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. వీళ్ళిద్దరు కోఆర్డినేషన్లో కనుక రానున్న రోజుల్లో రాష్ట్రానికి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కోఆర్డినేషన్లో కనుక గమనించినట్టయితే రానున్న రోజుల్లో మేజర్ ఫండ్స్ అన్నీ కూడా రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్కి ఆయన ఖ్యాతిని మరింత ఇముడింపై చేసే విధంగా కూడా పోర్ట్ఫోలియో ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఇక చంద్రబాబు నాయుడు కనుక గమనించినట్టయితే సాధారణ పరిపాలనగా కావచ్చు, అదేవిధంగా ఇంకా మంత్రులకు కేటాయించినటువంటి శాఖలు ఏవైతే ఉన్నాయో ఆ శాఖలన్నిటి కూడా ముఖ్యమంత్రి బాధ్యత వహిస్తారని కూడా భావించవచ్చు. అదేవిధంగా మరో కీలక శాఖగా ఉన్నటువంటి మైన్స్ అండ్ ఎక్సైజ్ కూడా చాలా కీలకమైనటువంటి శాఖ. ఈ శాఖకు సంబంధించినటువంటి కొల్లు రవీంద్ర ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి చాలా సన్నిహితంగా ఉన్నారు. అదేవిధంగా టీడీపీ పొలిట్ బ్యూరోగా ఉన్నటువంటి బీసీ నేతకి, అదేవిధంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనుక జైలుకి వెళ్ళొచ్చిన పరిస్థితి కూడా కనుక అంటే అనేక ఇబ్బందులు కూడా పడినటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో కూడా కొల్లు రవీంద్ర ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో అప్పుడు ఎటువంటి ఇబ్బందులు రాలేదని చెప్పి భావించినటువంటి టీడీపీ అధిష్టానం మొత్తానికి కొల్లు రవీంద్రకి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మైన్స్ ఏదైతే ఉందో గతంలో కనుక మనం గమనించినట్టయితే గనుల శాఖకు సంబంధించిన చాలా ఆరోపణలు కూడా వచ్చిన సందర్భం ఉంది. అదేవిధంగా ఇసుక శాండ్ కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇసుక దొరకని పరిస్థితులు కనపడుతుంది. భవన నిర్మాణం ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి కనపడుతుంది. సామాన్యులు ఇసుక కొనాలంటే కూడా చాలా కష్టమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కూడా కొల్లు రవీంద్రకి ఈ శాఖలు కేటాయించడం అనేది కూడా చాలా కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా హెల్త్కి సంబంధించినటువంటి మనం భావించినట్టయితే ఎవరైతే ఉన్నారో సత్యకుమార్ బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గతంలో ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి సత్యకుమార్ ఎవరైతే ఉన్నారో సత్యకుమార్కి వైద్య ఆరోగ్య శాఖ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా కీలకమైనటువంటి శాఖగా భావించవచ్చు. మనం కనుక గమనించినట్టయితే క్యాబినెట్లో కనుక కూర్పు ఏ విధంగా ఉంది అనేది అంశాన్ని కనుక గమనించినట్టయితే జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాదెళ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అండ్ కన్స్యూమర్ అఫైర్స్ శాఖ, ఇది కూడా ప్రజలకు సంబంధించినటువంటి నిత్యావసర అవసరాలను ఏర్పాటు చేసే అంశం కావచ్చు. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ కన్స్యూమర్ అఫైర్స్ అనేది చాలా కీలకమైనటువంటి శాఖగా మనం భావించవచ్చు. అదేవిధంగా మనం కనుక గమనించినట్టయితే పొంగూరు నారాయణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఈయన కూడా గతంలో కూడా మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. రాజధాని నిర్మాణ అంశానికి సంబంధించినటువంటి ఒక కొలిక తీసుకొచ్చిన పరిణామ క్రమంలో పార్టీ కూడా ఓడిపోవడం, తర్వాత వైసీపీ రావడం, ఆ రాజధాని నిర్మాణ ప్రక్రియను పూర్తిగా వదిలేటువంటి అంశాల నేపథ్యంలో మళ్ళీ ఆయనకే ఇచ్చి ఆ మున్సిపల్ వ్యవహార బాధ్యతలన్నీ కూడా నారాయణకి ఇచ్చి రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజధాని నిర్మాణం వేగవంతంగా చేయాలని చెప్పి భావించినట్టు కనపడుతుంది. దాంట్లో భాగంగానే నారాయణకు ఆ పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వంగలపూడి అనిత హోమ్ అఫైర్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడే మనం చర్చించుకున్నాం కీలకమైనటువంటి హోంశాఖ టీచర్ స్థాయి నుంచి హోమ్ మినిస్టర్ స్థాయి వరకు ఎదిగినటువంటి వంగలపూడి అనిత చాలా బెస్ట్ లీడర్గా ఉంది అనటంలో, అదేవిధంగా టీడీపీ అధిష్టానానికి కూడా చాలా నమ్మకమైనటువంటి నాయకురాలుగా ఉంది. అందుకే ఆమెకు హోమ్ మినిస్టర్ ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు.
అదేవిధంగా సత్యకుమార్కి హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇచ్చారు. అదేవిధంగా డాక్టర్ నిమ్మల రామానాయుడు ఎవరైతే ఉన్నారో వాటర్ రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, గతంలో కూడా నిమ్మల రామానాయుడు పార్టీ అధికారంలో లేని సందర్భంలో కూడా ఆయన ఖచ్చితంగా టీడీపీ వాయిస్ ప్రజల్లోకి వినిపించడంలో కూడా, అదేవిధంగా పార్టీ కార్యకర్తగా కూడా చాలా సేవలు అందించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకి వాటర్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ పదవి ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది కీలకమైనటువంటి శాఖ. దీంట్లో పోలవరం నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఇతర ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి వాటర్కి సంబంధించినటువంటి అంశం చాలా రైతు అనుబంధ సంస్థగా ఉంది. దీంట్లో కూడా చాలా మెజార్టీ ఫలితాలు ఉంటాయని చెప్పి ఆశిస్తున్నారు చంద్రబాబు నాయుడు. అదేవిధంగా నజీం మహమ్మద్ ఫరూక్ ఎవరైతే ఉన్నారో ఈయన లా అండ్ జస్టిస్ మైనార్టీ వెల్ఫేర్ మైనార్టీ మినిస్టర్గా ఉన్నటువంటి మహమ్మద్ ఫరూక్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా లా అండ్ జస్టిస్ మైనార్టీ వెల్ఫేర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆనో రామనారాయణ రెడ్డి నెల్లూరుకు సంబంధించినటువంటి ఆనో రామనారాయణ రెడ్డి సీనియర్ మంత్రిగా ఉన్నారు. ఈయనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాల పరిరక్షణలో భాగంగా ఆనో రామనారాయణ రెడ్డి సీనియారిటీని గుర్తించినటువంటి చంద్రబాబు నాయుడు ఆయనకి ఆనో రామనారాయణ రెడ్డికి ఎండోమెంట్ శాఖ ఇవ్వటం అనేది చాలా శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా పయ్యావుల కేశవ్ ఎవరైతే ఉన్నారో పయ్యావుల కేశవ్ అనంతపురంలో ఉన్నటువంటి ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్స్ దానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి శాఖని పయ్యావుల కేశవ్కు చంద్రబాబు నాయుడు కట్టబెట్టారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈయన అసెంబ్లీలో కనుక గమనించినటువంటి సందర్భంలో కూడా టీడీపీ వాయిస్ను బలంగా వినిపించడంలో కీలక పాత్ర వహించారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ ఈ మూడు కూడా చాలా కీలకమైనటువంటి శాఖలు. ఈ నేపథ్యంలోనే పయ్యావుల కేశవ్కు మొదటిసారిగా మంత్రిగా ఇచ్చారు. అదేవిధంగా చాలా సీనియర్ లీడరు, పార్టీ వాయిస్ వినిపించడంలో చాలా ప్రముఖమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఈయన బీసీ మన గుంటూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఆయనకి రెవెన్యూ రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ శాఖ. ఈ రాష్ట్రానికి రెవెన్యూ రావాలంటే కనుక ఖచ్చితంగా ఆ శాఖ యొక్క పనితనం అయితే కీలకంగా ఉంటుంది అనటంలో సందేహం లేదు. అయితే ఈ నేపథ్యంలో అనగాని సత్యప్రసాద్కు ఈయన కూడా చాలా పార్టీ వాయిస్ వినిపించండి గతంలో కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే రేపల్లికి సంబంధించినటువంటి ఇన్ని మంచి కీలకమైనటువంటి పదవి బీసీ నాయకుడిగా ఉన్నట్టు ఆయనకి ఈ రెవెన్యూ స్టాంప్స్ అండ్ ఇది రావటం అనేది చాలా కీలకమైనటువంటి అంశంగా భావించవచ్చు. అదేవిధంగా కొలుసు పార్థసారథి ఎవరైతే ఉన్నారో ఈయన గతంలో పెనంలూరు ఎమ్మెల్యేగా పనిచేశారు, గతంలో మంత్రిగా కూడా పనిచేశారు రాజశేఖర రెడ్డి దగ్గర కూడా. ప్రస్తుతం ఆయన నూజివీడు నుంచి పోటీ చేసి గెలిచి పొందారు. ఆయనకి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హౌసింగ్ నిర్మాణం, అదేవిధంగా ఐఎండ్పిఆర్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ మీడియాకి సంబంధించినటువంటి వ్యవహారాలన్నిటికీ కూడా పార్థసారథికి మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కీలకంగా ఉన్నటువంటి హౌసింగ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పార్థసారథికి పదవి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వాయిస్ అన్ని కూడా ఖచ్చితంగా పార్థసారథి ద్వారా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా డాక్టర్ బాలా వీరాంజనేయ స్వామి ఎవరైతే ఉన్నారో ఈయన సోషల్ వెల్ఫేర్ అండ్ డిజేబుల్డ్ అండ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్, సచివాలయం అండ్ విలేజ్ వాలంటీర్ వ్యవస్థ, ఈ వ్యవస్థ అన్నింటినీ కూడా డాక్టర్ డోలా బాల వీరాంజనేయ స్వామి మంత్రిగా ఇచ్చారు. అదేవిధంగా ఆయనకి శాఖలు కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా గొట్టిపాటి రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా కీలకమైనటువంటి ఎనర్జీ శాఖని గొట్టిపాటి రవికుమార్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కందుల దుర్గేష్ ఎవరైతే ఉన్నారో ఈయన జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇందులో భాగంగానే కందుల దుర్గేష్ కూడా టూరిజం అండ్ కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ దీన్ని కూడా పర్యాటక రంగానికి సంబంధించినటువంటి మంచి శాఖ ఇచ్చారు. టూరిజం ఇది ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి ఎంతో కీలకంగా పనిచేస్తుంది. అదేవిధంగా ఈ టూరిజం శాఖని జనసేన పార్టీకి సంబంధించినటువంటి కందుల దుర్గేష్కి ఇవ్వడం జరిగింది. ఇది కూడా కీలకమైనటువంటి శాఖ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్, ఇది విజయనగరంకి సంబంధించినటువంటి గుమ్మడి సంధ్యారాణి మొదటిసారి మంత్రిగా కూడా అవుతున్నారు. అదేవిధంగా ట్రైబల్ కాబట్టి ఈమె ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఇవ్వడం జరుగుతుంది. ఈమె కూడా కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బీసీ జనార్దన్ రెడ్డి ఈయన రోడ్స్ అండ్ బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్, ఇది చాలా ఇంపార్టెంట్. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ బీసీ జనార్దన్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇది కూడా కీలకమైనటువంటి శాఖగా భావించాలి. అదేవిధంగా
టీజీ భరత్ ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. టీజీ భరత్ ఎవరైతే ఉన్నారో ఈయన కర్నూలుకి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా టీజీ వెంకటేష్ యొక్క కుమారుడు. టీజీ వెంకటేష్ ఇంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా కూడా కొనసాగిన పరిస్థితి ప్రస్తుతం. అదేవిధంగా టీజీ భరత్ కూడా రాయలసీమ నుంచి కీలకమైనటువంటి శాఖ ఇచ్చారు. ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి కీలక శాఖ టీజీ భరత్కు ఇచ్చారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎస్ఎస్ సవిత, ఈమె బీసీ వెల్ఫేర్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. ఈమె బీసీ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఎస్ఎస్ సవితకి ఇవ్వడం జరిగింది. బీసీలకు సంబంధించినటువంటి గట్టి వాయిస్ వినిపించడంలో మేడం మంచి వాయిస్ ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాసంశెట్టి సుభాష్, లేబర్ ఫ్యాక్టరీస్ అండ్ బాయిలర్స్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్. వాసంశెట్టి సుభాష్కి లేబర్ మినిస్టర్గా కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొండపల్లి శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ, సెర్ఫ్, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్. కొండపల్లి శ్రీనివాస్కి ఎంఎస్ఎంఈస్ కావచ్చు, సెర్ఫ్ కావచ్చు, ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్ అండ్ రిలేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మణిపల్లి ప్రసాద్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్, యూత్ అండ్ స్పోర్ట్స్ సంబంధించినటువంటి మంత్రిగా కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మొత్తానికి కనుక ఈ క్యాబినెట్ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి 4వ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా ఏర్పాటైనటువంటి క్యాబినెట్ ఏదైతే ఉందో ఈ క్యాబినెట్లో మంత్రులకు సంబంధించినటువంటి కీలక శాఖలు కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే ముందు నుంచి కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్కి ఏ విధమైనటువంటి పోస్ట్ ఇస్తారనేటటువంటి ఉత్సాహం అందరిలో ఉన్న పరిస్థితి కనపడుతుంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్కి మరోసారి మనం చెప్పించినట్టయితే పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్ అండ్ రూరల్ వాటర్ సప్లై, ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ. అంటే చాలా సమాజంతో ముడిపడి ఉన్నటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ని కూడా కొణిదెల పవన్ కళ్యాణ్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వారందరూ కూడా కొంత హ్యాపీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్, ఆర్టీజీ వీటిని ఇవ్వడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి అటు లోకేష్ కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా మిగతా నాయకులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా సమతూకంలో భాగంగా కీలకమైనటువంటి శాఖలు వారికి అప్పచెప్పారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే వారందరూ కూడా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి టీం, క్యాబినెట్ టీం ఏదైతే ఉందో ఈ టీం మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా శాఖలు కూడా కేటాయించిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ప్రజాక్షేత్రంలో దిగి ఏ విధంగా ప్రజలకి సంక్షేమం అందిస్తారు అనటంలో అందులో భాగంగా ఎవరు ముందుంటారు, అదేవిధంగా ఎవరు ఎటువంటి సేవలు అందిస్తారు అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి నారా చంద్రబాబు నాయుడు క్యాబినెట్ కూర్పు విషయంలో ఆయన మార్కు ఉండే విధంగా, లోకేష్ యొక్క మార్కు ఉండే విధంగా కూడా ఈ క్యాబినెట్ నిర్మాణం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీకి కూడా అధిక ప్రాధాన్యత ఇస్తూ, అదేవిధంగా బీజేపీకి కూడా కీలకమైనటువంటి వైద్యారోగ్య శాఖ ఇస్తూ, అట్లే మొత్తానికి సమతూకం చేస్తూ కీలకమైనటువంటి శాఖ నిర్మాణం చేశారు చంద్రబాబు నాయుడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి అనటంలో అయితే మనం అంతా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.